మధురు బైరాన్పల్లి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మట్టి మనుషుల చేత బందుకులు పట్టించి ఘనత కమ్యూనిస్టు పార్టీదేనని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. శుక్రవారం ఉమ్మడి మద్దూరు మండలంలోని వీరబైరాన్పల్లి గ్రామంలో 118 మంది అమరులైన స్తూపం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బురుచు వద్ద ఏర్పాటు చేసిన జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ ఆవిష్కరించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో జిల్లా కార్యదర్శి పవన్ మాట్లాడుతూ, నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసి 4500 మంది కమ్యూనిస్టుల రక్త తర్పణం చేసి 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన ఘనమైన చరిత్ర సిపిఐ పార్టీకే దక్కిందని వారన్నారు. సాయుధ పోరాట అమరుల స్ఫూర్తితో స్మరిస్తూ 76వ వార్షికోత్సవాలను సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తులు కొత్త నాటకం ఆడుతూ హిందూ ముస్లింల మధ్య కొట్లాటగా చిత్రీకరిస్తూ ఏ చరిత్ర లేని బీజేపీ సాయుధ పోరాటంలో ముహమ్మద్ మొహినుద్దీన్, షేక్ బందంగి లాంటి అనేక మంది ముస్లింలు సైతం పోరాడి ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. బైరాన్పల్లి, కూటిగల్, తుటాలమర్రి, లద్నూర్, ఆకునూర్, మద్దూరు అలాంటి అనేక గ్రామాల్లో నిజాం రజాకార్ల పన్నులకు వ్యతిరేకంగా మహిళలతో నగ్నంగా బతుకమ్మ లాడించి చిత్రహింసకు గురి చేసిన రజాకార్లను సిపిఐ నాయకత్వంలో సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రక్షక దళాలుగా ఏర్పడి తిరుగుబాటు చేసి రజాకార్ల దాడిలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 118 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇలాంటి పోరాట ఘట్టాలను, కేంద్రాలను గుర్తించి నాటి అమరుల పోరాట చిహ్నాలను ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణపురం లక్ష్మణ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈరి భూమయ్య, మద్దూరు మండల కార్యదర్శి జంగిలి యాదగిరి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జనగామ జిల్లా కన్వీనర్ పాకల వెంకన్న, కాంగ్రెస్ నేత కూటిగల్ మాజీ ఉప సర్పంచ్ ఆర్ఏ సాయన్న, సిపిఐ జిల్లా నాయకులు జరిపోతుల జనార్దన్, పొన్నబోయిన మమత, రామగల్ల నరేష్, కుడిక్యాల బాలమోహన్, బూరుగు సత్తయ్య గౌడ్, గూడేపు సుదర్శన్, బంగారు ప్రేమ్ కుమార్, సిద్దిరాం భద్రయ్య, కడారి కనకయ్య, గజ్జల సురేందర్, తాడూరి వెంకటరెడ్డి, స్నేహ, భూమని యాదయ్య, ఉడత నరసింహులు, అమరకొండ నరసింహులు, రాజయ్య, మల్లేశం, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు. చరిత్ర సిపిఐ పార్టీకి ఉంది. మరి నాటి నుండి నేటి వరకు కూడా ఆ రోజు అయ్యా నీ బాంచం కాల్మొక్తా అని చెప్పి వంగి వంగి దండాలు పెట్టిన చేతులతోటే బందుకులు పట్టించి దొరలను, భూస్వాములను, పెత్తందారులను, రజాకార్లను గ్రామాల నుంచి మరి వెళ్ళగొట్టినటువంటి ఘనమైనటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి ఉంది. ముఖ్యంగా ఇక్కడ మన ముందే సజీవ సాక్ష్యం కనబడతా ఉంది. వీర బైరాంపల్లిలో మరి నిజాం పన్నులు వేస్తున్నటువంటి పన్ను విధానానికి వ్యతిరేకంగా, ఆయన యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్యంగా వీర బైరాన్పల్లి గ్రామం తిరుగుబాటు చేసింది. పక్కనే ఉన్నటువంటి కూటిగలు, మద్దూరు, ఆ పక్కనే ఉన్నటువంటి హుస్నాబాద్, గౌరవెల్లి, రామవరం అటువంటి గ్రామాల్లో మరి ఆ పక్కనే ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ రోజు దొడ్డి కొమరయ్య కావచ్చు, చాకలైలమ్మ కావచ్చు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభించినటువంటి రావి నారాయణ రెడ్డి, మగ్దుర్ మొయినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి గారి నాయకత్వంలో ఒక మహోత్తరమైనటువంటి పోరాటం కొనసాగింది మిత్రులారా. మరి ఆ రోజు జరిగినటువంటి పోరాటాన్ని సిగ్గు లేకుండా ఈరోజు బీజేపీ వాళ్ళు ఆ రోజు దేశభక్తులు అని చెప్తాను. స్వతంత్ర ఉద్యమంలో ఎక్కడ కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు. నిజమైన దేశభక్తులం కమ్యూనిస్టులం. ఆ రోజు ఈ దేశానికి స్వతంత్రం కావాలని చెప్పి పొత్తులైన పిడికిలు బిగించి ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి ఈ దేశానికి స్వతంత్రం కావాలని నిర్ణయించినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. మరి ఆ రోజు ఎక్కడ కూడా ఆనవాళ్ళైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎక్కడ పాల్గొన్నటువంటి ఈరోజు బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు హిందూ ముస్లింల మధ్య కొట్లాటగా చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ప్రజలు గమనించాలని నేను కోరుకుంటా ఉన్నాను. నిజంగా హిందూ ముస్లింలకే కొట్లాట అయితే మరి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రారంభించినటువంటి మగ్దుర్ మొయినుద్దీన్ ముస్లిం కాదా? అదేవిధంగా షేక్ బందగి, అదేవిధంగా మరి అనేకమైనటువంటి కవులు, కళాకారులు, అనేక మంది ముస్లింలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు హిందూ ముస్లిం మధ్య కొట్లాట పెట్టి ఈరోజు మత ఘర్షణలు చెలరేపి ఏదో పబ్బం గడుపుకోవడానికి, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇదే వీర బైరాంపల్లికి రమ్మని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నాను. ఈ వీర బైరాంపల్లిలో పాశవికంగా ఒకే రోజు 118 మంది అమాయకమైనటువంటి ప్రజలను ఇక్కడే గడి ముందు బట్టలు ఇప్పి బతుకమ్మలాడిచ్చి పాశవికంగా హత్య చేసినటువంటి చరిత్ర
సజీవ సాక్ష్యంగా ఈరోజు మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఈ గ్రామ ప్రజలను అడగండి, ఈ తెలంగాణ రైతాంగ సాయుధ కొనసాగినటువంటి అనేక గ్రామాల దగ్గరికి బీజేపీ వాళ్ళకి దమ్ముంటారండి. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి చాలామంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పిల్లలు కావచ్చు, కానీ ఇప్పుడు చాలామంది 90-100 సంవత్సరాల వృద్ధులు కూడా ఉన్నారు. అప్పుడున్నటువంటి ఆనవాళ్ళకు సంబంధించినటువంటి గ్రామాలకు వస్తే ఇది ముస్లిం హిందువుల కొట్లాట కాదు. ఆ రోజు నిజమైన హీరోలు కమ్యూనిస్టులే అని చెప్పి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి రియల్ హీరోలు కమ్యూనిస్టులు అని చెప్పి ఈరోజు గ్రామాలు చెప్తా ఉన్నాయి. కానీ సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ పాఠ్యాంశాలను ఇలాంటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మరి పాఠ్యాంశాలు చేర్చకుండా భావి తరాలకు అందించకుండా ఈరోజు కుట్రలు చేసి కేవలం వల్లభాయ్ పటేల్ వస్తేనే ఇది విమోచనమైందని చెప్పి విమోచన దినోత్సవం అంటున్నారు. విమోచన కాదు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేక మంది త్యాగాలు, వీరుల యొక్క పోరాటాల ఫలితంగా అనేక మంది వేలాది మంది రక్త తర్పణంతో ఇది విలీనం జరిగింది తప్ప విమోచన కాదని చెప్పి ఈ సందర్భంగా నేను బీజేపీ నాయకత్వాన్ని హెచ్చరిస్తూనే, ఏదేమైనా ఇప్పటికైనా కేంద్రంలో రెండోసారి అధికారికి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి గతంలో టూరిజం మంత్రిగా ఉన్నా కూడా మేము అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం. ఇలాంటి సజీవ సాక్ష్యాలుగా మిగిలినటువంటి వీర బైరంపల్లి కానీ కూటిగల్ కానీ ఈ పోరాట కేంద్రాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్ది ఈ ప్రాంతాన్ని అభివృద్ధిపరచవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నాయకత్వానికి ఉన్నది. కానీ పెడచెవిన పెట్టి కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ఈ మత ఘర్షణలు లేపడానికి, కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడితే ఖబర్దారని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ నాయకత్వాన్ని హెచ్చరిస్తూనే, ఏదేమైనా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటి ఈ గడ్డ పులికితమైంది. ఈ ప్రాంతం స్వేచ్ఛ వాయువులకు పీల్చుకున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ సిపిఐ పార్టీ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ముఖ్యంగా 118 మంది ఈ వీర బైరన్పల్లి కూటికలకు సంబంధించినటువంటి యోధులకు మరొకసారి తెలంగాణ సిపిఐ పార్టీ పక్షాన వాళ్ళకందరికీ విప్లవ జోహార్లు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.